ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆన్లైన్ వర్చువల్ బుక్ రిలీజ్ ప్రోగ్రామ్. సో దీనికి పాల్గొన్న ముఖ్య అతిథులు వచ్చేసి చీఫ్ గెస్ట్ బి సుదర్శన్ రెడ్డి గారు, ఫార్మర్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అండ్ ఈ మీటింగ్ ప్రిసైడెడ్ బై మలేపల్లి లక్ష్మయ్య, చైర్పర్సన్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్. అంబేద్కర్ గాంధీ పటేల్ బుక్ రాసిన ఆథర్ వచ్చేసి డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ హర్యానా. ఈ ప్రోగ్రామ్ కి స్పీకర్స్ వచ్చేసి ప్రొఫెసర్ కెఎస్ చలం, ఫార్మర్ యూపీఎస్సీ మెంబర్, కాకి మాధవరావు సార్, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, యునైటెడ్ ఏపీ, కె లలిత మేడం, అన్వేషి, రిసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ప్రొఫెసర్ వి కృష్ణ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, కొర్వి వినయ్ కుమార్ సార్, నేషనల్ ప్రెసిడెంట్ డిబిఎఫ్, Dr. K. Ramchandramurthy, renowned journalist and senior editor, Dr. G. Kankaraju sir, surgeon and member Center for Dalit Studies. Now, ఈ ప్రోగ్రామ్ ని ప్రిసైడ్ చేయడానికి మలేపల్లి లక్ష్మయ్య సార్. సార్, ఓవర్ టు మలేపల్లి లక్ష్మయ్య సార్. అందరికీ ఉద్యమాభివందనాలు, నమస్కారాలు. ఈరోజు ఒక నిజానికి హిస్టారికల్ ఈవెంట్. ఇది చాలా ముఖ్యమైన వ్యక్తులు, వివిధ రంగాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళందరూ ఈ సమావేశంలో పాల్గొనడం అనేది ఒక విశేషమే కాకుండా చాలా చారిత్రాత్మకమైన విషయంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు రాసిన ఆయన పరిశోధన గ్రంథం పిహెచ్డి కూడా ఇదే. ఆయన డాక్టర్గా పిలవడానికి కారణం కూడా ఈ పుస్తకం. అట్లా ఆయన గత 10-15 ఏళ్ళుగా ఈ విషయాల మీద పరిశోధిస్తూ, చదువుతూ, రాస్తూ ఈ రంగంలో ముఖ్యంగా అంబేద్కర్ పరిశోధనలు కానీ, అంబేద్కర్ రాజకీయాలు కానీ ఒక చాలా లోతుల్లోకి వెళ్ళి, చాలా సూక్ష్మ రూపంలోకి వెళ్ళి ఎంతో మరుగున పడిపోయిన విషయాల్ని కూడా రాజశేఖర్ గారు బయటకు తీసుకొస్తున్నారు. ఇది కేవలం పుస్తకం మాత్రమే, కానీ రోజు ఆయన ప్రతినిత్యం అదే పని చేస్తున్నారు. ఎందుకంటే నిత్యం మాట్లాడుకుంటాం కాబట్టి నాకు అర్థమవుతుంటుంది అనేక విషయాలు, 1-2 కొన్ని విషయాలు కూడా ఈరోజు మీతో ఆయన షేర్ చేసుకుంటారు. చివరిగా నేను ఎక్కువ సమయం తీసుకోను. మీరందరూ పుస్తకాలు కూడా తీసి దగ్గర పెట్టుకుంటే మనం దీన్ని అందరం ఒకసారి ఇట్లా చూపెట్టవచ్చు, ఆవిష్కరణ లాగా డిస్ప్లే చేయడానికి కూడా వీలవుద్ది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. భారత రాజకీయ రంగమే కాకుండా ఒక ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం అనే విషయాన్ని మనం చూసుకుంటే చాలా చోట్ల చాలా మందికి ప్రాతినిధ్యం ఉండదు, చాలా వర్గాలకు ప్రాతినిధ్యం ఉండదు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వంలో, ముఖ్యంగా పాలనలు. అటువంటి ఒక ప్రయత్నం అంబేద్కర్ చేశారు. ఆయన జీవితం అంతా చేశారు. 1919 నుంచి మొదలుకొని 1950 దాకా రాజ్యాంగం అయితే, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా చేయడానికి కావాల్సిన ప్రయత్నం కూడా 52-54లో ఆయన, తర్వాత 56కి వచ్చేసరికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టాలని ప్రయత్నం చేయడం, దానికి రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళతో చర్చలు జరపడం, అది ఫలప్రదం కాకుండానే అంబేద్కర్ గారు మన నుంచి వెళ్ళిపోయారు. అంటే అట్లా ఒక రకంగా ఒక ప్రయాణాన్ని మనం చూస్తే మొత్తం రాజకీయ రంగంలో నిమ్న వర్గాలకి ఎవరైతే సమాజంలో స్థానం లేదో అటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం కోసం చాలా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అది మనం ఈరోజు చూస్తున్నాం. అది ఎటువంటి పరిస్థితిలో ఉంది మీకు తెలుసు. ప్రజాప్రతినిధులు ఉన్నారు, కానీ ప్రయోజనం శూన్యం. అక్కడక్కడ ఏదో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తప్ప ఖచ్చితంగా దళితుల పక్షాన్ని, ఆదివాసుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి, ఎందుకు ఇట్లా జరిగింది అనే విషయం పైననే ఈ పుస్తకం. ఎందుకు జరిగింది, ఎటువంటి ప్రయత్నం జరిగితే ఎటువంటి అడ్డంకులు జరిగినాయి, చివరికి రాజ్యాంగం వరకు కూడా ఎటువంటి అవరోధాలు జరిగినాయి, దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఎటువంటి ప్రయత్నం చేశాడు అనే విషయాల మొత్తమే ఈ పుస్తక సమాహారం. కాబట్టి అటువంటి ఒక ప్రయత్నాన్ని ఆయన ఇంగ్లీష్లో గత 4 ఏళ్ల క్రితం అనుకుంటాను చేశారు. అది ఇక్కడే రిలీజ్ చేయడం జరిగింది. 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది. తెలుగులో దాన్ని 17 అంటే 3 ఏళ్ళు అయింది.
ఆ ప్రయత్నాన్ని మరాఠీలో తెలుగులో అనువాదం జరిగింది, మరాఠీలో కూడా అచ్చయింది. ఇంగ్లీష్లో వేసిన ప్రచురణకర్తలే బ్లూమ్స్బరీ వాళ్ళే దీన్ని కూడా తెలుగులో ప్రచురించారు. ఇంకొక విశేషం ఏమిటంటే రామచంద్రమూర్తి గారు అనువాదం చేయడం, అంటే నిజానికి ఆయన చాలా తక్కువ పుస్తకాలు చేశారు, ఒప్పుకోవడమే కష్టం. కాబట్టి మా ప్రయత్నం అంతా రామచంద్రమూర్తి గారు చేస్తేనే బాగుంటుంది, ఒక తెలుగు ఒరవడి తెలుగు నడక వస్తుంది అని భావించేసా. నిజానికి దానిలో మా ప్రయత్నం సఫలీకృతమైంది. అది మీరే చూసారు, మీరు మాట్లాడతారు కూడా, మళ్ళీ దాని జోలికి పోదలుచుకోండి. ఆ విధంగా ఈరోజు ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు అందించాలి అని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల వరకైతే పోతుంది, కానీ ఒక మీటింగ్ పెట్టి చేయాలంటే ఈ రోజున పరిస్థితుల్లో సాధ్యం కాదు, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రయత్నం చేశాం. ప్రతీక్ లాంటి వారు కృషి చేసి బ్యాక్గ్రౌండ్ కూడా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసుకురావడం నిజంగా చాలా అందంగా ఆనందంగా కనబడుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పుస్తకాన్ని న్యాయ వ్యవస్థలో చాలా కీలకమైన మార్పులు చేసినవాడు. అనేక విషయాలు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సల్వా జూడుం పైన ఇచ్చిన తీర్పు ఒక హిస్టారికల్ తీర్పు. అదేవిధంగా డిఫెన్స్లోనే రక్షణ రంగంలో రిజర్వేషన్లు, వాళ్ళ మెడికల్ కాలేజ్ రిజర్వేషన్లు ఉండాలి అని విద్యారంగంలో అణగారిన వర్గాలకు తప్పనిసరిగా అన్ని వ్యవస్థలలో అన్ని రంగాలలో రిజర్వేషన్లు ఉండాలని వాదించినవాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే, వందల వేలు ఉన్నాయి ఆయన. అదేవిధంగా ఆయన రామ్ మనోహర్ లోహియా ఆ భావాలతో చదివి ఎదిగినవాడు. ఆ విధంగా అటువంటి ఒక సోషలిస్ట్ భావాలు, అంబేద్కర్ అంటే ఆయనకు అమితమైన ప్రేమ, గౌరవం, వీటన్నిటి దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని కోరాం. ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పుస్తకాన్ని మనకు ముందుగా చూపెట్టి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనం అందరం ఒకసారి డిస్ప్లే. సుదర్శన్ రెడ్డి మీ పక్కనే ఉంది కాబట్టి ప్రాబ్లం. మీకు పక్కనే ఉంది, వెనకాల పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మూర్తి గారు. ఇదొక చాలా అద్భుతంగా ఉన్న విషయం. ఇప్పుడు మొదటగా ఈ పుస్తకానికి సంబంధించి గత 15 రోజుల కింద 20 రోజుల క్రితం మాట్లాడాం. సుదర్శన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇంగ్లీష్ పుస్తకం కూడా చూశారు సార్, తెలుగు పుస్తకం చదివారు. ముందుగా సుదర్శన్ రెడ్డి గారిని తన ముఖ్య అతిథి కీలకోపన్యాసం చేయాల్సి. సభాధ్యక్షులు చిరకాల మిత్రులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు, గౌరవనీయులు చిరకాల మిత్రులు కాకి మాధవరావు గారు, ఆచార్యులు ప్రియమిత్రులు కెఎస్ చలం గారు, ఆచార్యులు కృష్ణ గారు, వినయ్ కుమార్ గారు, కనకరాజు గారు, నేను ఊరికనే కూర్చుంటాను అన్నాడు కనుక అందుకే చివరిగా గ్రంథకర్త డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు. మిత్రులందరికీ నమస్కారం. ఒక శిఖర సమానుణ్ణి, ఒక తాత్వికుణ్ణి, ఒక మహోపాధ్యాయుణ్ణి, ఒక సామాజిక శాస్త్రజ్ఞుణ్ణి, రాజకీయవేత్తను, రాజనీతిజ్ఞుని, a negotiator and an agitator, a leader and a devotee. అంబేద్కర్ను ఆవిష్కరించడం ఒక సమావేశంలో, ఒక సభలో ఎవరికైనా సాధ్యం అవుతుంది అనుకుంటే పొరపాటు. అయితే డాక్టర్ రాజశేఖర్ గారి పుస్తకం అంబేద్కర్, గాంధీ, పటేల్ భారత ఎన్నికల వ్యవస్థ రూపకల్పన. చాలా వరకు ఈ పుస్తకంలో అప్పటి వరకు వెలిగి చూడనటువంటి కొన్ని విషయాలు తీసుకొచ్చి మన ముందు ఉంచడం జరిగింది. కానీ ఆ విషయం కూడా సమగ్రంగా చర్చించాలి, మనం సభ ముందు ఉంచాలి అంటే అది కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనం
ఒకవేళ అంటే 49, 50 అప్పుడు జరిగినటువంటిది తీసుకొని వెనుకకు పోతే సూక్ష్మంగా నాకు తోచిన 4 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి కమిటీ మొట్టమొదటి రాజ్యాంగంలో ఓటు హక్కును, వయోజన ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా చేర్స్తే బాగుంటుంది అనే అంబేద్కర్ గారి ప్రతిపాదనను ఒకే ఒక మాటలో తిరస్కరిస్తారు సర్దార్ పటేల్. ప్రముఖంగా ఒకే ఒక మాట ఏమిటంటే, లేదు సంస్థానాలు కూడా విలీనమయ్యేటువంటి సమస్య ఉంది, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు, అందుకొరకు ఇప్పుడు మనం ఆ చర్చను లేవట్టాల్సిన అవసరం లేదు. దాని మీద కొంత సుదీర్ఘం కాకుండా కొంత వాదోపవాదాల తర్వాత పటేల్ గారు ఏమంటారంటే, సర్దార్ ఏమంటాడంటే, సరే రాజ్యాంగ పరిషత్తులో చూద్దాం, చర్చిద్దాం. రాజ్యాంగ పరిషత్తులో రాలేదు, దాన్ని చర్చించలేదు, ప్రాథమిక హక్కు కాలేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పటి వరకు న్యాయ ప్రక్రియ కుస్తీలు పడుతూనే ఉంది. అది రాజ్యాంగ హక్క, ప్రాథమిక హక్క, లేకపోతే కేవలం ఒక చట్టం ద్వారా సంప్రాప్తించినటువంటి హక్కు అనేది ఇప్పటి వరకు తేలలేదు. ప్రాథమిక హక్కు అయితే కావచ్చు, కాకపోతే కావచ్చు, రాజ్యాంగ హక్కు మాత్రం అనేటువంటి ఆ మీమాంస గందరగోళంలో ఇంకా కొట్టుమిట్టాడుతుంది న్యాయ వ్యవస్థ. ప్రాథమిక హక్కుల్లోకి ఎన్నో హక్కులను తీసుకొచ్చినటువంటి సర్వోన్నత న్యాయస్థానం వయోజన ఓటు హక్కు ప్రాథమిక హక్కుగా చేర్చకపోవడం నా మటుకు నాకు మేము చేసినటువంటి లోపాలలో ప్రప్రథమంగా ముందుకు వచ్చి నాకు కనబడుతుంది. ఎప్పుడూ నేను అది మిత్రులతోటి, మా న్యాయమూర్తులతోటి, న్యాయవాదులతోటి ఎప్పుడు ఈ విషయం చర్చిస్తూనే ఉంటాయి. ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ పొరపాటు పడ్డాం, దీన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం అంటే ఏమిటి? చివరిగా ఓటు హక్కు అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఉంది. అంటే ఆ యాక్ట్ రిపీల్ చేసేస్తే ఇంకా మనకు ఓటు హక్కు లేదా? దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం లేదా? పార్లమెంటరీ వ్యవస్థలకు ఉపయోగవలసిందినా? అదేంటో అర్థం కాని గందరగోళంలో పడి కొట్టుకుంటున్నారు. అయితే అంబేద్కర్ గారు పూనా ప్యాక్ట్, పూనా ఒప్పందం 1931 కదండి, పూనా ప్యాక్ట్ 1932 సంతకాలు చేసింది 24 సెప్టెంబర్ 1932. ఐ థింక్ గాంధీ వాజ్ నాట్ ఎ సిగ్నేటరీ, బట్ అఫ్ కోర్స్ డాక్టర్ అంబేద్కర్ వాజ్ ఎ సిగ్నేటరీ అండ్ అమాంగ్ అదర్స్. అప్పుడే కాదు, ఆయన మొట్టమొదటి ఈ సమస్యను లేవనెత్తింది ఎప్పుడంటే 1919 ఆ సౌత్ బరో కమిటీ ముందు జనవరి 1919లో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కంటే ముందు ఏర్పాటైన ఆ ముందు ఉన్నటువంటి కమిటీ, వాళ్లకు సహాయం చేయడానికి ఏర్పడినటువంటి కమిటీ ముందు ఒక సుదీర్ఘమైనటువంటి వాదన వినిపించింది. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎందుకు కావాలి, ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి? సుదీర్ఘమైనటువంటి వాదన. ఆయన ఏమంటాడంటే, 2 విషయాలు చాలా ప్రముఖమైనటువంటి విషయాలు, చాలా తక్కువసార్లు చర్చించుకుంటాం మనం ఈ విషయం మీద. ఆయన ఏమంటాడంటే, if the advanced classes are clamoring for its application to India,
ఏమిటి డిస్క్లైమర్ ఏమిటి? ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్, స్వయం ప్రతిపత్తి కావాలని వీళ్ళు కోరుకుంటే మరి నిమ్న జాతులు, అణగారిన వర్గాలు, వీళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అంటే వాళ్లకు దీనివల్ల లాభం పొందాల్సినటువంటి అవసరం లేదా అని ఏమంటాడంటే, కమ్యూనల్ రిప్రజెంటేషన్ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఆర్ బట్ టూ డిఫరెంట్ phrases which express the same notion. కమ్యూనల్ రిప్రజెంటేషన్ కావాలని అడిగింది, ఒక ప్రత్యేకమైన హక్కు కావాలి, వాళ్ళ ప్రతినిధులను వాళ్ళు ఎన్నుకునేటువంటి ప్రత్యేక హక్కు కావాలి అంటే ఏమిటి అంటే సెల్ఫ్ డిటర్మినేషన్. మీకు అందరికీ తెలుసు, ఆయన భారతీయ సమాజాన్ని విశ్లేషించేటప్పుడు ఆ ఆర్డర్ తెలుసు కదా మనందరికీ. హిందువులు, మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలు, అస్పృశ్యులు, కిందికి క్రిస్టియన్స్ వగైరా వగైరా. ఆ సమాజాన్ని ఆ దృక్పథంతో, ఆ దృష్టితో చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దిస్ ప్లీ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్, స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన అనేది కమ్యూనల్ రిప్రజెంటేషన్ లేకపోతే ఈ నిమ్న జాతులకు, దళితులకు, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ కులాల వారికి ఎప్పుడు ఇది దక్కదు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. సెల్ఫ్ డిటర్మినేషన్, కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏమిటి అనేది. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎందుకొరకు అడుగుతున్నాడు అంటే, ఇట్ ఇస్ ఇంటిగ్రల్లీ కనెక్టెడ్ టు ద సెల్ఫ్ డిటర్మినేషన్. రెండవ విషయం, ఆయన ఎప్పుడో పూనా ప్యాక్ట్ కన్నా ముందో ఎప్పుడో కాదు, ఆయన 1917లో వచ్చేస్తే భారతదేశానికి, ఇది 1918 అనుకుంటా, ఆయన ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అపాయింట్ అయింది బాంబే. జనవరి 19 ఈ రిప్రజెంటేషన్ సౌత్ బరో కమిటీ ముందు. తర్వాత 1929లో సైమన్ కమిషన్ 28 or 29 డాక్టర్ రాజశేఖర్ గారు? 28 సార్. 28. 1928 he appeared before the Simon Commission on 23rd October 1928. దాంట్లో అది చదువుతుంటే ఎప్పుడు అంబేద్కర్ని చదివినా అదే సమస్య. అంటే సీరియస్గా, క్రిటికల్గా చదివే వాళ్లకు ఎప్పుడు అదే సమస్య. నిన్ననే చదివినాం కదా, ఈ విషయం కనబడలేదు, కూడా కనబడదు. మళ్ళీ రేపు అవును నిన్న తెలుసుకున్నాం కదా ఆ సంగతి అంటే అదే సంగతి మళ్ళీ చదివితే ఇంకో సంగతి కనబడుతుంది. ఈ విచారధార ఈ 1919లో ఆయన సౌత్ బరో కమిటీ ముందు చేసిన వాదనను ఇంకా ముందుకు తీసుకెళ్ళి సైమన్ కమిషన్ ముందు ఆయన వాదించిన వాళ్ళంతా, అప్పుడు ఆయన బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్, వాళ్ళది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏమిటంటే, నిరక్షరాస్యులకు ఓటు హక్కు ఏమిటి? పీపుల్ ఆర్ ఇల్లిటరేట్, దే ఆర్ పూర్, హౌ కెన్ దే బి అలౌడ్ టు హ్యావ్ దేర్ ఫ్రాంచైజ్? అంటే తీవ్రంగా విభేదించి ట్రూ కన్సెప్షన్ ఆఫ్ ఫ్రాంచైజ్ అనేది నా మిత్రులకు అర్థం కాలేదు, ఈ మాట అన్నందుకు మన్నించాలి అని చెప్పి ఆయన సైమన్ కమిషన్ ముందర. వన్ ఈజ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇల్లిటరసీ అమాంగ్ ద మాసెస్ ఆఫ్ ద కంట్రీ. ఆయన అంటాడు, ఇల్లిటరసీ ఆఫ్ ది ఇల్లిటరేట్ ఈజ్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ది ఇల్లిటరేట్స్. వాణ్ణి చదువుకోనియం, నిర్బంధ విద్యా విధానం ప్రవేశపెట్టారు, దానికి కావలసిన వసతులు ఏర్పాటు చేయవు, దానివల్ల వాటికి చదువు రాలేదు కనుక ఓటేయడానికి వీల్లేదు కనుక వాడి ప్రతినిధిని వాడు ఎన్నుకోవడానికి వీల్లేదు కనుక రాజ్యాధికారంలో భాగం ఉండదు.
ఎంత విచిత్రమైన భావన ఇది. మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా విమర్శించి దానితోటి విభేదించని తప్పని పరిస్థితి. ఆయన అంటాడు, మీరు చేసింది ఏమిటి? ప్రజలకు విద్య చెప్పడానికి మీరు చేసింది ఏమిటి? వసతులు కల్పించారు. మళ్ళీ షెడ్యూల్డ్ కాస్ట్ కులాల వరకు వచ్చే వరకు ఒక మాట అంటాడు, వాళ్ళకి ఇంకొక యాడెడ్ డిసడ్వాంటేజ్ ఉన్నది. ఏమిటంటే అస్పృశ్యుడు. స్కూల్కి ఒకవేళ ఉన్నా, ఆ బస్తీలను, ఆ ఊళ్ళను, ఆ టౌన్లను ఒకవేళ స్కూల్లో ఉన్నా, వాడు స్కూల్ లోబడికి పోనటువంటి పరిస్థితి. ఆ సాకు చూపించి ఓటు హక్కు లేకుండా చేయడం అనేది చాలా దుర్భరము, భరించరానటువంటిది అని చెప్పి సైమన్ కమిషన్ ముందల 1928 అందుకొరకు ఆయన ఏదో రాజ్యాంగ పరిషత్తుల్లో పూనా ప్యాక్ట్కు సంబంధించినప్పుడు, లేకపోతే వరుసగా ఆ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి కదా. ఫస్ట్ కాన్ఫరెన్స్ 12th November 1930. Yeah, it was on 12th November 1930. Then it went on up to 19th January 1931. మళ్ళీ సెకండ్ రౌండ్ టేబుల్ కూడా పోతాడు 7th September 1931. ఇది నిరంతరం 1919 నుంచి, అంటే వీఆర్ టాకింగ్ అన్ లిమిటెడ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్టరేట్, చాలా విషయాలు మాట్లాడండి ఆయన. ఈ విషయాన్ని నిరంతరాయంగా ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా, మెమొరాండమ్స్ ద్వారా, విజ్ఞాపనల ద్వారా, వ్యాసాల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. వయోజన ఓటు హక్కు, రాజ్యాధికారం, ఆ రెండిటి మధ్యన ఉన్నటువంటి సంబంధం. మా ప్రతినిధులను మేము ఎన్నుకునేటువంటి పరిస్థితి లేకపోతే రాజ్యాధికారం ఎప్పుడు, రాజ్యాధికారం కాకపోతే రాజ్యాధికారంలో భాగం కూడా దొరకదు. ఈ విషయాన్ని డాక్టర్ రాజశేఖర్ గారు చాలా విపులంగానే ప్రస్తావించింది. ఆయన ఏమంటాడంటే, ఇట్స్ ఎ సెస్ఫుల్, వాడిని చదువుకోనియవు, వసతులు కల్పించదు, చదువుకోలేదని ఓటు హక్కు ఇయ్యదు, ఓటు హక్కు లేదు కనుక వాడు ప్రతినిధులు ఎన్నుకునేందుకు వీల్లేదు అని ఇంకొక మాట అంటాడు. పరిజ్ఞానానికి, విచక్షణకు చదువుకు సంబంధం లేదు, లిటరసీకి సంబంధం లేదు. లిటరసీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది డిస్క్రిషన్, ది పవర్ టు ఎక్సర్సైజ్ వన్స్ ఓన్ ఒపీనియన్. ఇంత బ్రహ్మాండమైన, చాలామంది మేధావులను చూస్తున్నాం, చాలామంది చదువుకున్న వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వింటున్నాం, సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన చూస్తున్నాం, చదువు రాని వాళ్ళని కూడా చూసి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డ ప్రతిసారి సామాన్యుడు, అతి సామాన్యుడు, నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వాళ్ళు, వాళ్లే కదా ఓటు రూపకంగా తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. అందుకే అంబేద్కర్ ఒక తాత్వికుడు. తాత్విక పునాది లేకుండా ఏ సిద్ధాంతాన్ని ఆయన సూత్రీకరించారు. ఏ వ్యాసం రాయలేదు, ఏ ఉపన్యాసం లేదు, ఏ పుస్తకం రాయలేదు, ఏ సంభాషణ లేదు. చాలామంది ఈ విషయాలు ఎక్కడెక్కడో ఏదో చదువుతారు, కానీ ఈ విషయాలను అప్పుడప్పుడు మనం ప్రజల ముందు ఉంచలేకపోతున్నాం, ప్రజలకి ఈ విషయం చెప్పలేకపోతున్నాం. మనం కలిసేదే కష్టమైంది, కలిసి మాట్లాడుకునేదే కష్టమైంది, ఇతరులకు చెప్పడం ఇంకా కష్టమైంది. ఈ రెఫర్స్ టు ది సోషల్ సిస్టమ్, సామాజిక పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల్లో వయోజన విద్య అనేది లేకపోతే, కమ్యూనల్ రిప్రజెంటేషన్ లేకపోతే అధికారంలో భాగం ఎక్కడ వస్తుంది? ఆయన ఒక మాట అంటాడు, ఎట్ ఎనీ రేట్ law presumes
that above a certain age, everyone has intelligence enough. అంటే వాడికి కావలసిన తెలివి, వాడికి ఏం కావాలనో తెలుసుకొని ఆ హక్కును వినియోగించుకునేటువంటి శక్తి, సామర్థ్యం అన్నీ ఉన్నాయి. అందుకొరకు ఆస్తి, ఫార్మల్ లిటరసీ, సో కాల్డ్ ఎడ్యుకేషన్, ఈ రెండిటితోటి సంబంధం లేకుండా వయోజన విద్య కావాలని 1919 నుంచి పటేల్ తోటి, సర్దార్తో జరిగినటువంటి వాగ్వాదం వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ విషయం మీద ఇంతగా మాట్లాడినటువంటి ఇంకొక రాజనీతిజ్ఞుడు కానీ, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, మేధావులు కానీ నాకైతే ఎవరు కనబడలేదు. ఎవరికైనా ఒకవేళ కనబడితే నేను చెప్పిన ఈ మాటను నేను సవరించుకునేటందుకు సిద్ధంగా. అయితే గాంధీ ప్రస్తావన కూడా వచ్చింది కనుక గాంధీని, అంబేద్కర్ను రచయిత తనదైన శైలిలో చాలా అద్భుతంగా ఆవిష్కరించింది. ఎందుకంటే బ్రిటిష్ పాలకులను అంబేద్కర్ ఎంత తీవ్రంగా వ్యతిరేకించాలనో అంత తీవ్రంగా వ్యతిరేకించలేదు అనేటువంటి ఒక విషయాన్ని కొంచెం మేధావులు అనుకునే వాళ్ళు కొంచెం ప్రచారంలో తీసుకొని వచ్చింది. కానీ ఆయన చెప్పిన మాట వింటే, ఒక మాట చెప్తాడు ఆయన, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని చెప్తాడు, 150 సంవత్సరాల బ్రిటిష్ పాలన ఎటువంటి మార్పు తీసుకురాలేకపోయిందని, వారికి ఒక హక్కు కూడా ఇవ్వలేకపోయిందని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సందర్భం ఎక్కడో కాదు, లండన్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనే చెప్తాడు ఈ మాట. ప్రాతినిధ్య ప్రభుత్వం, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం. విస్తృతిని అంటే ఎట్లెట్లా, ఎంతవరకు మనం ప్రాతినిధ్యం కల్పించాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అనేటువంటి చర్చ సందర్భంగా ఎప్పుడొచ్చినా బ్రిటిష్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న ప్రతిసారి ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరినీ, నిమ్నజాతి వర్గాలను దూరంగా పెట్టి, రాజకీయ అధికారం కావాలనే వారి అభిష్టం గురించి ఆలోచించనే లేదు. రచయిత ప్రస్తావిస్తాడు ఈ పుస్తకంలో. అంటే ఇంతకంటే తీవ్ర విమర్శ ఏముంటుంది బ్రిటిష్ పాలకుల పట్ల, బ్రిటిష్ ప్రభుత్వం పట్ల? మరి అపవాదం ఏమిటి? ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని, బ్రిటిష్ వారిని ఎంత తీవ్రంగా వ్యతిరేకించాలనో అంత తీవ్రంగా వ్యతిరేకించలేదు. అంటే మేధావులుగా చలామణి వాళ్ళు కొంతమంది చెప్తుంటారు, మనం వింటుంటాం, మనం మాట్లాడాం. అది నిజం కాదు అని మనం మాట్లాడాం. మా సమస్య పరిష్కారం సమగ్రమైన పరిష్కారంలో భాగం కావాలి. మా భవిష్యత్తు పాలకుల దయా దాక్షిణ్యాల పైన చాలా ముఖ్యమైన మాట, సుహృద్భావంపై, అంటే కాండెసెన్సింగ్. వాళ్ళని కూడా రానివ్వండి, అంతమంది ఉన్నారు కదా, నలుగురిని వాళ్ళని కూడా రానివ్వండి. అప్పుడప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి ఏదో ముఖ్య కార్యదర్శులు అవుతుంటారు, లేకపోతే మాధవరావు గారు ప్రధాన కార్యదర్శులు అవుతుంటారు, రానివ్వండి అని కాండెసెండింగ్, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకూడదు. అందుకే మనం ఆయన ప్లీ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఈ మూడిటిని ఒకచోట కలిపి చూస్తే అప్పుడు కానీ మనకు ఆయన భావం ఏమిటి అంటే, అందరికన్నా ఒక 100 సంవత్సరాల ముందు ఎట్లా ఉన్నాడు ఆయన అనేది అర్థమవుతుంది. ప్రభుత్వం పీడనకు, హిందువుల అణిచివేతకు, ముస్లింల అలక్ష్యానికి గురి అయిన మేము అత్యంత నిస్సహాయమైన, దుస్సహమైన స్థితిలో ఉన్నాం. ఇంతటి దుస్థితిలో
మరెవరు లేరు. అది రచయిత ప్రస్తావిస్తాడు. న్యూయార్క్ టైమ్స్ పతాక శీర్షికల్లో పెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు ప్రతినిధిగా అంబేద్కర్ గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని విశ్లేషించి ఆ తర్వాత ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఒక మాట అంటాడు. చాలా మంది మర్చిపోతారు ఈ మాటను. ఎందుకు మర్చిపోతారు? రచయితకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఈ విషయం ప్రస్తావించింది. అస్పృశ్యత బానిసత్వం కంటే హీనమైంది. ఎందుకంటే బానిసత్వాన్ని చట్టంతో రద్దు చేయవచ్చు. అస్పృశ్యత భావనను తొలగించి చట్టానికంటే అధికమైన ప్రపంచవ్యాప్తంగా భావోద్వేగము ఉవ్వెత్తున లేచినప్పుడే అది సాధ్యం. యూ కాంట్ జస్ట్ హౌ రైట్ హీ వాస్. రాజ్యాంగంలో ఆర్టికల్ 17వ అధికరణం తీసుకొచ్చిండు, అన్టచబిలిటీ అబాలిష్డ్. ఏమైంది? దశాబ్దాల పాటు ఏమైంది? రాజ్యాంగంలో అన్టచబిలిటీ అబాలిష్డ్ అంటే రాజ్యాంగంలో చెప్పింది కనుక అన్టచబిలిటీ అబాలిష్ అయిపోయిందా? అందుకే తాత్వికుడు వాళ్ళకు ఇతరులకు ఉన్నటువంటి తేడా అదే. అట్లా జరగదు. సమాజంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ చేస్తాడు. దళితులకు ప్రత్యేకమైనటువంటి ఎలక్టరేట్ ఉండాలి. ఆ ఎర్రవాడ జైల్లో కదా సంభాషణ రాజశేఖర్ గారు గాంధీ అండ్ అవును, ఎర్రవాడ జైలు సార్, ఎర్రవాడ గాంధీ అండ్ అంబేద్కర్ సంభాషణ. ఆయన ఇద్దరిని ఆవిష్కరించింది రాజశేఖర్ గారు. ఈ సంభాషణ అంటే 2-3 మాటలే చెప్తారు. గాంధీ అంటే నాకు అనిపించింది ఏమిటంటే అస్పృశ్యత నివారణ పట్ల గాంధీజీకి అంబేద్కర్కు ఏం అభిప్రాయ భేదం లేదు. అస్పృశ్యత అట్లే మనం రూపుమాపవచ్చు అని గాంధీ గారు అనుకున్నారు. లేదు, రాజ్యాధికారం వస్తే తప్ప అది రూపు మాపడానికి వీలు లేదని ఆయన అనుకున్నారు. దట్ వాజ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. ఆయన అంటాడు గాంధీ గారు, కాలం అన్నిటికంటే దయలేనిది, అది దుర్మార్గమైన వెలిని శాశ్వతం చేస్తుంది. కానీ ఒక మాట అంటాడు, దేశ స్వాతంత్రం కోసం కూడా దళితుల ప్రధానమైన ప్రయోజనాలను తాకట్టు పెట్టను. అస్పృశ్యత కొనసాగడం కంటే, ఇది గాంధీజీ, హిందూ మతం హంతం కావడమే మేలని నా అభిప్రాయం. అందుకే రచయిత గాంధీని కూడా ఆవిష్కరించింది పుస్తకం. అంబేద్కర్ ఏమో మహాత్మా అనే సంబోధిస్తాడు ఎర్రవాడ జైల్లో. ఆ తర్వాత పరిణామాల గురించి సవివరంగా మాట్లాడుకోవడం ఇక్కడ సాధ్యం. అంబేద్కర్ ఏమో మహాత్ములు వచ్చారు పోయారు, అస్పృశ్యులు మాత్రం అస్పృశ్యులుగానే మిగిలిపోయారు. ఆ తర్వాత ఒక మాట అంటాడు ఆయన, మహాత్మా మీరు మా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరించారు. మహాత్మా గాంధీ అన్యాయంగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడం నాకు ఎప్పుడూ తప్పని పరిస్థితి. ఈ విషయంలో నేను ఏమి చేయలేను. నేను ఎప్పుడు అట్లే కనబడుతాను. నేనేమో సత్యం మాట్లాడుతాను అనుకుంటా, సత్యమే మాట్లాడతాను. కానీ కొన్నిసార్లు అట్లా కనబడుతుంది డాక్టర్ అంబేద్కర్. కానీ నాకు మీతో ఒకే విషయంలో తగాదా ఉంది. మా ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా మీరు జాతీయ సంక్షేమం అనే దానికోసం పనిచేస్తారు. మీరు పూర్తిగా పీడిత వర్గాల అభ్యున్నతికి అంకితమై పనిచేస్తే మీరు మాకు హీరో అవుతారు. గాంధీ అట్లా మాట్లాడు మీ సహృదయం.
ఈ సంభాషణ, ఈ సంవాదం ఇద్దరి మధ్యన జరిగింది. ఇంకా ముందుకు పోకుండా దీన్ని అర్థం చేసుకుంటే మనం గాంధీని, అంబేద్కర్ను ఇద్దరిని అర్థం చేసుకుంటాం. అయితే చివరిగా ఒక విషయం, అప్పటికే నాకు ఇచ్చిన సమయం అయిపోయినట్టుంది. ఇంకొక 5 నిమిషాలు అనుమతిస్తే ఇంకొక 5 నిమిషాలు తీసుకోండి సార్. 5 నిమిషాలు. 5 నిమిషాలు. ఏం జరిగింది? చాలా ఎందుకో రేఖామాత్రంగానే సృష్టించాడు రచయిత. 2015లో ఎప్పుడో కాదు, Act 8 of 2015. I don't think I'm embarrassing Dr. Rajshekhar in any manner, but I'm bound to refer to it. Of course, అది మీ కార్యక్షేత్రం, మీరు అక్కడ పనిచేస్తున్నారు, అది వేరే సంగతి. హర్యానా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని రేఖామాత్రంగా సృష్టించి వదిలేసిండు. అవును, ముందు ముందు ప్రభుత్వాలు ఇది ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగపరమైనటువంటి హక్కు కాక ఓటు హక్కునే లేదు అనేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ప్రస్తావిస్తూ హర్యానాలో ఏదో చిన్న సవరణ ద్వారా కొంతమందికి ఓటు లభించకుండా పోయింది అని అంటాడు. అంతే, అక్కడ వదిలేసింది ఆయన. రాజస్థాన్ లో కూడా రచయిత ప్రస్తావించింది అది. రాజస్థాన్ కేసు నేను చదవలేదు, హర్యానానేమో రాజ్బాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది, ఓటు హక్కును హరిస్తుంది అంటే ఏం పర్వాలేదు అన్నది సుప్రీం. ఏమిటక్కడ? నీవు ఎన్నికల్లో పాల్గొనాలంటే విద్యార్హత ఉండాలి. షెడ్యూల్ కులాల వరకు కొంచెం తగ్గించడు, మిడిల్ స్కూల్ కాదన్నారు, మిగతా వాళ్ళకేమో హై స్కూల్ అన్నారు. ఇంటిలో శౌచాలయం ఉండాలి. వాడికి ఇల్లే లేదు, శౌచాలయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? కోఆపరేటివ్ సొసైటీకి కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ బాకీ ఉండకూడదు. పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అక్యూట్ పావర్టీ. గ్రామ పంచాయతీ ట్యాక్స్, వాడికి ఇల్లే లేదు, ఎక్కడో గుడిసెనో ఏదో ఉంటే దానికి ఒక 10 రూపాయలు బకాయి ఉంటే నువ్వు ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. దీనివల్ల 38% దళిత మహిళలు ప్రాతినిధ్యం వహించేటువంటి అర్హత కోల్పోయింది. ఎందుకంటే ఇప్పటికీ తేల్చలేకపోతుంది. రైట్ టు ఓట్, రైట్ టు గెట్ ఎలెక్టెడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ప్రాపర్టీ, హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ లిటరసీ లెవెల్స్. ఇది వాళ్ళ చట్టం, వాళ్ళ తీర్పు. రేపు ఆంధ్రప్రదేశ్లో రావచ్చు, తెలంగాణలో రావచ్చు, రాజస్థాన్లో నుంచి వచ్చిందని మిత్రులు చెప్తూనే ఉన్నారు. ఇట్లా జరుగుతుందండి. దీని పర్యావసానం ఈ విధంగా జరుగుతుంది అంటే చట్టం తన పని తాను చేసుకుందనే ధోరణిలో జరుగుతుంటాయి ఇవి. ఆయన మహానుభావుడు ఎప్పుడు మాట్లాడిన ఈ విషయం 1919 నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు ఒకసారి ఏదో ఇటువంటి క్లిష్టమైనటువంటి సమస్య వస్తే ఒక సుప్రసిద్ధ న్యాయమూర్తి నేను సంప్రదించిన, సార్ దీనికి ఎక్కడ జవాబు దొరకటం లేదు అంటే ఆయన ఒకే మాట అన్నాడు, అంబేద్కర్ ఏమన్నాడో ఒకసారి చూడకపోయినా. ఈ తీర్పులో కూడా సైమన్ కమిషన్ ముందర అంబేద్కర్ ఏమన్నాడు, ఇతర రచనల ద్వారా అంబేద్కర్ ఏమన్నాడు, ఎప్పుడు మనకు కష్టం వచ్చినా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అంబేద్కర్ ఏమన్నాడు అనేది చూసి రాస్తున్నాం కదా. అట్లా పెద్దగా మన మేధోశక్తిని ఏమి ప్రయోగిస్తలేం కదా. మరి దీంట్లో ఎందుకు చూడలేదు సార్? దీంట్లో చూస్తే కూడా అయిపోయేది కదా. చూడండి ఎక్కడి నుంచి 1919లో మొదలుపెట్టినటువంటి ఈ మహోద్యమం ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి. కానీ
ఆ విషయాన్ని దృఢంగా, ఖచ్చితంగా విపులీకరించి ఒక తాత్విక దృష్టితో చూసేటువంటి నాయకుడు లేరు, అంతే తేడా. సమస్య మాత్రం కొనసాగుతుంది. మాట్లాడాలంటే అంబేద్కర్ గురించి ఇంకా 100 సమావేశాలు మనం పెట్టుకున్నా మాట్లాడుతూనే ఉంటాం. ఈ పుస్తకం గురించి పుస్తకంలో ప్రస్తావించిన 1-2 విషయాలను మాత్రమే సూచించి ఇంకా మిగతా వాళ్ళు మిత్రులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ అమూల్యమైనటువంటి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడికి, చివరిగా రామచంద్రమూర్తి గారి గురించి, ఆయన ఎప్పుడు అనువాదం చేసింది నాకు ఎప్పుడు కనబడలేదు. అంబేద్కర్ పట్ల, ఆ భావం పట్ల, ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాల పట్ల ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ అనువాదం చేయడానికి అంగీకరించి అద్భుతంగా తెలుగు ప్రజానీకానికి ఆయన చేసినటువంటి సేవ ఎప్పటికీ గుర్తుంటుంది. రచయితను, అనువాదకుని ఇద్దరిని అభినందిస్తూ చివరిగా 2 సూచనలు చేస్తాను. అంబేద్కర్ విగ్రహాలు పెట్టండి. ఏదో ఇప్పుడు 90 ఫీట్లు, 120 ఫీట్లు, 140, ఏదో 220 అంటున్నారు. సరే పెట్టండి, ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, పెట్టాలి. కానీ చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు చేయలేకపోతే ఒకవేళ మనం చేసిన, కనీసం ప్రతి గ్రామంలో కాకపోతే ప్రతి మండల హెడ్క్వార్టర్, ప్రతి మేజర్ గ్రామ పంచాయతీ ఒక అంబేద్కర్ అధ్యయన కేంద్రం. అక్కడ గాంధీ ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు, నెహ్రూ ఉంటారు, జిన్నా ఉంటారు. ఒక అధ్యయన కేంద్రం అంబేద్కర్ని ఈ తరాల వారు, ముఖ్యంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి పరిచయం చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తుంది. ప్రభుత్వాలు చేస్తాయో లేదో మనకు తెలియదు. ఒకవేళ మీరెవరైనా ముందుకు వచ్చి చేస్తే, మీరు 10 అడుగులు ముందుకు వేస్తే మీతో పాటు ఒక 2 అడుగులు మీ వెనకాల నేను కూడా వేస్తాను అని మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ, చివరిగా ఒక మాట, ఎడ్మండ్ బర్క్ ఒక మాట అంటాడు. చలం గారు ఉన్నారు, ఆయన జ్ఞాపకం ఉండే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ necessary for the triumph or truth is for the good people to come together. ఇంకా వేరే తీరుగా బతికేట్టు లేదు, నిజంగా ఇంకో తీరుగా బతికేట్టు లేదు. మంచివాళ్ళు ఒక చోట చేరాలి. ఈ మంచివాళ్ళందరినీ ఒక చోట చేర్చి సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ దళిత్ స్టడీస్ వాళ్ళు మిత్రుల మలకలికి మీకు అందరికీ నమస్కరిస్తూ సెలవు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.